మంచిది. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతాం. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. చాలాసార్లు మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆ ప్రార్థనకు మనకు త్వరలో జవాబు రాకపోవచ్చు. మనం చాలాసార్లు ఇన్ని రోజులు నేను ప్రార్థన చేశాను, ఇన్ని రోజులు ప్రభు దగ్గర గడిపాను కనుక నాకు జవాబు దొరకలేదే అని చాలాసార్లు మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఒక మంచి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయం 1వ వచనం, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోన విసుకక ప్రార్థన చేయాలంట. ఎట్లా చేయాలో చెప్పండి? విసుకక ప్రార్థన చేయాల. మనము 1 గంట సేపు కూర్చుంటే చాలు కదా. 1 గంట సేపు కూర్చుంటే ఎమ్మడే టైం చూస్తాం. ఏమి ఇంతసేపు చెప్పైనా యాయాలకు సాగేలా అని. ఒకసారి నేను డోరు పట్టణంలో కొండపేట అంటే గోరింటప్ప ప్రార్థన మందిరంలో పరిచయం చేస్తున్నప్పుడు ఒకసారి ఒక యవనస్తునికి చాలాసార్లు ఒక్కసారి రా బాబును ఒకసారి రా అని చెప్తూ ఉన్నాను. సర్లే మొత్తానికి ఒకసారి వచ్చినాడు, ప్రార్థనలో కూర్చున్నాడు. వాస్తవంగా మనము ఆదివారం అంటే కనీసం 2-3 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. బల్ల ఉంటుంది కాబట్టి. బల్ల లేకుంటే 1 గంట గంటన్నర లోపల అయిపోకూడదు. బల్ల ఉంటుంది కాబట్టి కాస్త లేట్ అవుతుంది. ఆ పిల్లోడికి ఇంకా సెంట్రల్ జైల్లో పెట్టినట్టు అయిందంట. సెంట్రల్ జైల్లో పెట్టి సరే ప్రార్థన అంతా అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఎదురైనాడు నాకు. ఏం బాబు ఒక్కసారి వచ్చి మళ్ళీ కనబడితే, అంతసేపు నేను ఏడగొచ్చుంది సార్ అంటాడు. అంతసేపు నేను ఏడగొచ్చుంది సార్ అని అంటాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే, డ్యూటీలు చేసేవారు ఉదయం 10 గంటలకు పోతే సాయంత్రం 5 గంటల వరకు డ్యూటీ చేస్తారు. నైట్ డ్యూటీ చేసేవారు రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా డ్యూటీ చేస్తూ ఉంటారు. అలాగే మనం ఫంక్షన్లు కింద చేస్తే ఉదయం 10 నుండి సాయంత్రం వరకు కూడా చేస్తూనే ఉంటాం. అలాగే మనము పనులు చేస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటాం. మరి దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతాం మనం ప్రార్థన? ఇప్పుడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దేవుని సన్నిధిలో గడపగలమా? మనం దేవుని సన్నిధిలో ప్రార్థించగలమా? కొంతమంది ఇలా అంటున్నారు, ఆ చర్చి చాలా లేట్ అయింది కదా, అందుకే ఆ చర్చి పెట్టి ఇంకో చర్చికి పోతున్నా అంటాడు. ఆ చర్చి గంట లోపల అయిపోగొడుతుంది అంట. ఆ చర్చిలో చాలా లేట్ అవుతుందంట. ఎంత సిగ్గు చేయటి మాట చెప్పడం. ఒక వ్యక్తి పనికి ఉదయం నుండి సాయంత్రం వరకు చేస్తే, డ్యూటీలు ఉదయం నుండి సాయంత్రం వరకు చేస్తే, మందిరంలో దేవుని సన్నిధిలో గడపడానికి కొలతలేస్తారేమిటి క్రైస్తవులు? వాస్తవంగా ఆదివార దినము ప్రియులార ఉదయం నుండి సాయంత్రం వరకు ఆరాధనలోనే ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడైన యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచాను. మనము క్రైస్తవులముగా దేవుని మాట వింటున్నాము అనే దానికి సూచన ఏంటంటే తెలిసిన, ఆదివార దినమందు పని చేయకుండా, ప్రయాణం చేయకుండా, ఏమండి పెళ్లిళ్ళు చేయకుండా, ఆ దినమందు విశ్రాంతి దినం అంటే సోమవారం నుండి శనివారం వరకు చక్కగా పనులు చేసుకుని ఆదివారం దినమందు ఏ పని చేయకుండా దేవుని సన్నిధిలో గడపాలి. అది దేవుడు చెప్పింది. ఆ రోజు మీరు పని చేయొద్దండి, నన్ను ఆరాధన చేయండి. యెషయా గ్రంథంలో రాయబడుతుంది, ఆ దినము ఘనమైన దినము కనుక మీరు ఘనంగా ఆచరించాలి అని ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, ఆదివార దినము దేవుని సన్నిధిలో ఘనంగా గనుడైనవని మన ఫంక్షన్లు ఎంత ఘనంగా చేసుకుంటామో ఆదివార దినము కూడా అంత ఘనంగా మనము ఆచరించాలంట. ఎందుకంటే ఇది బైబిల్ చెబుతుంది ప్రభు దినము అని అంటది. ఆదివార దినాన్ని ప్రభు దినం, ప్రతిష్ఠింపబడిన దినం, పరిశుద్ధమైన దినం, ఆశీర్వదించబడిన దినం, ఘనమైన దినం.
పునరుత్థానుడై లేచిన దినం, ప్రభువారు మరణించి తిరిగి లేచిన దినం కనుక ఈ దినాన్ని మనము ఘనముగా ఆచరించాలి. టైం మనము ఎప్పుడు ఇచ్చేసుకోకూడదు. కనుక దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువారు ఏం చెబుతున్నారంటే, మీరు విసుగగా ప్రార్థన చేయండి కదా, విసుకోకుండా ప్రార్థన చేయండి. మీరు విసుగగా ప్రార్థన చేస్తే మీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. నేను 2002 సంవత్సరంలో వినండి, ఒక మంచి అంటే ఒక సాక్ష్యాన్ని చెబుతాను. నేను డోనపట్నంలో ఆ కొండపేట చర్చిలో ఉన్నప్పుడు ఒక 40 మంది అక్కడ వచ్చేవారు. అంటే నేను ఆ చర్చిలో వెళ్ళినప్పుడు 94 సంవత్సరం, 93లో బైబిల్ కాలేజ్ అయిపోయింది. 94 సంవత్సరంలో అక్కడ అడుగు పెట్టాను. ఒక 40 మంది ఆ చర్చికి వచ్చేవారు. నేను ప్రతి ఆదివారం ఆ చర్చిలో పాల్గొని మిగతా టైంలో బయటికి సేవకు వెళ్ళేవారు. ప్రియులారా, మరి వాళ్ళందరూ నన్ను అబ్జర్వ్ చేసి, అయ్యా మీరు మాకు సేవకులుగా ఉండండి అని చెప్పినప్పుడు ఓకే ప్రార్థన చేసి మనం అక్కడ ఉండడం జరిగింది. మరి దాదాపుగా 2000 సంవత్సరం వరకు కూడా చాలా పరిచర్య, అద్భుతమైన పరిచర్య. దాదాపు 40 మంది ఉన్న జనాభా 200 మంది ఎక్కువగానే జనాభా ఆ మందిరానికి రావడము జరిగింది. సరే, అది చిన్న పాక ఉండేది, రేకులతో కారుతుంది అని చెప్పి వెంటనే దానిని తీసేసి మరి పిల్లర్స్ వేసి మంచి చర్చి కూడా కట్టడం జరిగింది. ఆ తర్వాత మేము ఉండాలని ఒక రూమ్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని చక్కగా మందిర ప్రతిష్ట 2002లో మందిర ప్రతిష్ట అయిపోయింది. చాలా అద్భుత రీతిగా జరిగింది. ఆ తర్వాత నాకు వాళ్ళకి కాస్త తేడా వచ్చి నేను అక్కడి నుంచి బయటకు రావడం, ఆ కట్టుకున్న రూము, ఆ చర్చి, ఆ సంఘం అంతా కంప్లీట్గా విడిచిపెట్టి నేను బయటికి రావడం జరిగింది. ఉన్న పాటున తేడా వాళ్ళకి నాకు తేడా ఏంటంటే, వాళ్ళని మేము చెప్పినట్లు వినాలా అనే దాని కింద, నువ్వు చెప్పినట్లు వినడానికి నువ్వు పెట్టుకున్న మంచిది కాదు, నేను దేవుని సేవకుని, నాకు దేవుడు ఎలా నాకు నడిపిస్తాడో అక్కడ నేను వెళ్తాను. ఒక ఆదివారం శుక్రవారం మాత్రం మీ మధ్య ఉంటాను, సంఘం కాబట్టి మీ తటంగా బయటకు వెళ్తా, బయట పరిచర్య నాకుంది కాబట్టి. కనుక ఆ తేడాలోన సరే ప్రభుని అడిగినా, ప్రభు నువ్వు బయటికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఉన్న పాటన కట్టుకున్న రూము, చర్చి, ఆ సంఘం అంతా ఇడిచిపెట్టి బయటికి రావడం జరిగింది 2002లో. ఇక చూడండి, అప్పటి నుండి దాదాపుగా 7 సంవత్సరాలు, వినండి ఈ మాట చెప్తాను, 7 సంవత్సరాలు ఒక్క వ్యక్తి కూడా మా దగ్గరికి వచ్చిన వారు లేరు, ఎట్టున్నామని పలకరించేవారు లేరు. అద్భుతమైన సంఘము, అద్భుతమైన మందిరము కడితే కనీసం అయ్యా ఎట్లా ఉన్నావును అనేవాళ్ళు. ఒక్క కుటుంబం, దానం మాటి కుటుంబం అని, ఆ కుటుంబం మాత్రం ప్రేమతో చూసింది. చక్కగా వారు మమ్మల్ని పోషణ కూడా జరిగించారు. వారిని ఎప్పటికీ మేము మర్చిపోలేము కూడా. ఆ 7 సంవత్సరాలు వినండి చెప్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఇక్కడ 3, 6, 9, 10, 11 మంది ఉన్నాం ఇక్కడ. మేము కూడా 11 మందిమే. నేను, నా భార్య పిల్లలు, ప్రకాశం భార్య పిల్లలు, సుదర్శనం అప్పుడు పెళ్లి కాలేక, ఆ తర్వాత అమ్మ కేజమ్మ, అంత తర్వాత నాయోమి వాళ్ళ అమ్మ, అందరం కలిసి ఒక 11 మంది. ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే అది నాకు జ్ఞాపకం వచ్చింది, అందుకే ఇది చెప్పాల్సి వచ్చింది. కనుక 11 మంది 7 సంవత్సరాలు కూడుకున్నాం. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఇట్లనే ఒక రూములో, చిన్న రూములో కూడుకునేది, ఆదివారం ఆరాధన చేసుకునేది మేమే, కుటుంబ సభ్యులమే, ఎవరినే. మిగతా టైంలో పరిచర్యకు వెళ్ళి 7 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడు ఒక్కొక్కరిని నా దగ్గర తేవడం ప్రారంభించాడు. అయితే 7 సంవత్సరాలు మేము ఎంత భయంకరమైన శ్రమ అనుభవించామంటే, తినడానికి కనీసం భోజనంలే, మమ్మల్ని పలకరించే నాథులే, ఆ పూట కాపుటకు తెచ్చుకొని తినడానికి కూడా ఇబ్బంది, అంత కన్నీరు కార్చాడు. అయితే ఈరోజు ప్రభు కొన్ని 100 మందిని దేవుడిచ్చి, ఆ మందిరం కంటే పెద్ద మందిరాన్ని ఇచ్చి, తర్వాత ఇవన్నీ కొనుక్కొని వాహనాలు అన్ని దేవుడు ఎంత అద్భుత రీతికి ఇచ్చాడు. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కరే కొడుకుంటున్నాం, ఇద్దరమే కొడుకుని, ఇది ఏం పెట్టుకోదు. ఎందుకంటే నేను అనుభవంలో వచ్చాను కాబట్టి దేవునికి స్తోత్రం. అందుకే విసుకోకూడదు, ఎప్పటికైనా విసుకోకూడదు. దేవుని పనిలో, దేవుని ప్రార్థన విషయంలో కొన్నిసార్లు ఎవరు లేకుండా నేను నా భార్యనే ప్రార్థన చేసేవాడు, ప్రభా నీకు స్తోత్రాలు. కొన్నిసార్లు పిల్లలు అక్కడెక్కడ ఊర్లో పోయినప్పుడు ఎవరు లేవు, ఇద్దరమే. అప్పుడు ఎప్పుడైనా చిన్న పిల్లలు అప్పుడు కనుక ప్రార్థన చేసేవారు.
కానీ ఈరోజు దేవుడు వందల మందిని మన దగ్గరికి నడిపిస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలోన ఎప్పుడు కూడా మనం విసుకోకూడదు. అర్థమైందే? ఎప్పుడు కూడా, ఇప్పుడు ఉదాహరణకు పిల్లలు ఉన్నారనుకోనండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమన్నా విసుకుంటారా? ఏం విసుకోరు. వాళ్ళ క్లాసుల వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే, రోజు చేయాల్సిందే, అంతేనా? రోజు వెళ్ళాల్సిందే, కాలేజ్ అయినా డ్యూటీ అయినా పని అక్కడ. ఆ రీతిగా దేవుని సన్నిధిలో విసుకోకుండా మనం సన్నిధిలో ప్రార్థన చేయాలి అంటూ ఇక్కడ ఒక మంచి ఉపమానాన్ని దేవుడు చెప్పాడు ప్రభువారు. ఏమని ఉపమానము అని అంటే, దీనికి ఉపమానము చక్కగా చెప్తాడు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉండను. అసలు దేవునికే భయపడ్డంటే ఈ మనిషి ఎంత ఘోరం చూడు. నేను ఈ సంవత్సరంలో జనవరి 1 నుండి డోను పట్టణంలో దేవుని భయం అనే మాట మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి దేవునికి భయపడితే దేవుని మాట వింటాడు. ఒక వ్యక్తి దేవునికి భయపడితే దేవుడు చెప్పినట్లు చేస్తాడు. ఒక వ్యక్తి దేవునికి భయపడితే దేవుని కొరకు బతుకుతారనే మాట ఈ సంవత్సరం అంతా చెప్తున్నది ఒక్క మాట నేను. కనుక ఇతడు దేవునికే భయపడ్డంట. తర్వాత మనుషులను ఎవరు కూడా లెక్క చేయడంట. బాగా వినాలి మీరు. దేవునికి భయపడ్డు, మనుషులను అసలు లెక్క చేయడంట. న్యాయాధిపతి ఆయన. అయితే ఒక పేద విధవరాలు మాటి మాటికి వస్తుందంట, అయ్యా నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి అని మాటి మాటికి వస్తే అసలు ఆమె లెక్కనే చేసుకోడు. ఇంకా దేవునికి భయపడిన వాడు, మనుషులు లెక్క చేయని వాడు ఈమె లెక్క చేస్తాడా? లెక్క చేయడం. అయితే ప్రభు వారు ఎంత చక్కగా చెప్పాడంటే వినండి జాగ్రత్తగా. మాటి మాటికి వస్తుందంట, మాటి మాటికి అయ్యా రోజు వస్తుందంట, నిలబడుతుందంట వాకి ఇక్కడ, అయ్యా న్యాయం చేయ, నాకే ఒక ఆమెకి ఇట్లా ఇబ్బంది ఉంది అని. అసలు ఆమెను లెక్కనే చేసుకోవడం లేదంట. అయితే ఒక రోజు వచ్చింది, వినండి మాట, ఒక రోజు వచ్చింది ఆ న్యాయాధిపతి ఆమెను చూశాడట. చూసి నేను దేవునికి భయపడనని ఈమెకి తెలుసు, మనుషులు కూడా ఎవరిని లక్ష్య పెట్టనని కూడా తెలుసు, ఆయన మాటి మాటికి చెప్పాలి, మాటి మాటికి నా దగ్గరికి వస్తుంది అని. కనుక ఆమె మాటి మాటికి నా దగ్గరికి రాకుండా ఆమెకు న్యాయం చేస్తానని వెంటనే న్యాయం చేశాడట. హల్లెలూయా. చూసారా? అంటే ఇక్కడ ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, అంటే విసుక్కోకుండా ఆమె, అంతేనా? విసుక్కోకుండా అతడు దేవునికి భయపడడు, మనుషులు లక్ష్య పెట్టడం అయినా కూడా మాటి మాటికి వెళ్ళి విసుక్కోకుండా ఆ పొయ్యి ఆయనని అడిగినందువలన ఆయన ఒక రోజు వచ్చింది, ఒక సమయం వచ్చింది, ఆ న్యాయాధిపతి, ఆ న్యాయస్థుడైనా మనుషులు లక్ష్య పెట్టకపోయినా దేవునికి భయపడకపోయినా ఆమె మనవిని ఆలకించి ఆమెకు వెంటనే న్యాయం చేసాను అని అంటూ ఇంకో మాట చెప్పాడు ప్రభు. ఏమంటాడు తెలుసా? 7వ వచనాన్ని చూద్దాం. 7వ వచనాన్ని చూద్దాం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. హల్లెలూయా చెబుదాం అందరూ కూడా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా గట్టి చెప్పండి. హల్లెలూయా అంటూ ఏమంటాడు? కనుక తన్ను గురించి దివారాత్రము ఎవరైతే దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నారో దేవుడు వారికి న్యాయం చేయడా? త్వరగా న్యాయం వచ్చేది. ఎంత మంచి మాట చూడండి. కనుక మనం చాలా సార్లు మన ప్రార్థనకి జవాబు రాలే. ఇన్ని సంవత్సరాలు చేసి ప్రార్థన, ఇన్ని రోజులు చేసి ప్రార్థన, నాకేమి దేవుడు సహాయం చేయలే, దేవుడు నాకు సహాయం చేయాలనుకుంటున్న వారికి ఆయన ఏమంటున్నాడు? కాబట్టి అన్యాయస్తుడే ఆమెకు న్యాయం చేస్తే దేవుడు న్యాయవంతుడు కదా. దేవుడు బైబిల్ చెబుతుంది, దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని. కనుక ఆ దేవుడు న్యాయవంతుడు కాబట్టి తన్ను గురించి దివారాత్రము నాకు మొరపెడుతూ ఉండగా నేను వారి మొర ఆలకించి త్వరగా న్యాయం చేస్తాను అని. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఏదైతే అడుగుతున్నామో అది లేట్ అయింది అని అంటే మనము ఆలస్యమైన అద్భుతం చేస్తాడంట ఆయన. తెలుసునా? ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఏమనుంటది అంటే, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడు అంట ఆయన. చూసారా? అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడు అంట అని. మనం ఏమనుకుంటాం? ఆలస్యం అవుతుంది, ఏమబ్బా ఇన్నిసార్లు చేస్తే ప్రార్థన, ఎన్నిసార్లు మందిరానికి పోతే ఏం జరగల. అయితే ఆలస్యమైన అద్భుతం చేసేది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. సరే, బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధిలో రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో ఒక 2-3 జ్ఞాపకం చేస్తారు.
రండి, దావీదు కీర్తన భాగంలో 119వ కీర్తన భాగం. ఒక భక్తుడు ఉన్నాడు, ఈ మహాభక్తుడు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడో చూద్దాము. చూడండి, 119వ కీర్తన భాగము 164వ వచనాన్ని మనం చూద్దాం. 119వ కీర్తన భాగంలో 164వ వచనాన్ని చూద్దాం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎన్నిసార్లు అంట? ఏమని ఎన్నిసార్లు అంట? 7 సార్లు. చూసారా దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు అంట? 7 సార్లు దేవుని సన్నిధికి దేవుని కనపడతాడు. చెప్పండి మరి ఎన్నిసార్లు మనం? సరే, రోజుకు 3 పూట్ల భోజనం చేస్తాం కదా మనం. 3 పూట్లే 5 పూట్లు అవుతుంది. ఎట్లయితే కొంతమంది పొద్దున్న లేచినామంటే బెడ్ కాఫీ తాగుతారు కదా. బెడ్లో నుండి లేస్తున్నామంటే ఏ కాఫీ? బెడ్ కాఫీ. 8:30, 9కి టిఫిన్, మధ్యాహ్నము భోజనం, మళ్ళా సాయంత్రం 5, 6 టైంలో చిన్న లైట్గా ఇడ్లు లేకుంటే బజ్జీలు, ఏదో మిక్చరు ఏదో ఒకటి తింటాం. తర్వాత 9 గంటలకు మళ్ళీ ఎన్నిసార్లు? 5 పూట్ల అయినా 5 పూట్లే. అంటే పూటకు ఒకసారి అయినా ప్రభు సన్నిధిలో గడపాలన్న 5 పూట్లే. కానీ భక్తుడు దినములకు 7 సార్లు దేవుని సన్నిధిలో కనపడుతూ దేవుని స్తుతిస్తున్నాడట. అసలు ఇక్కడ విషయం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడో అని లేదు, దేవుని స్తుతిస్తున్నాడట. 7 సార్లు, దినములకు 7 సార్లు. మరొక వ్యక్తిని నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. రండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఈయన ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం 10వ వచనం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగిది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. దినమనకు ఎన్నిసార్లు అంటే ఆయన? 3 సార్లు. సరే, దినమనకు ఎన్నిసార్లు చెప్పండి? ఎన్నిసార్లు చెప్పండి? 3 సార్లు అంట దానియేలు ప్రార్థన చేస్తాడు. అనుదినము ముమ్మారు అంటే రోజుకు 3 సార్లు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాడు. 3 సార్లు మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతించుచూ వచ్చాను. అలాంటి క్రమశిక్షణలో చేసినటువంటి ఆ ప్రార్థనకు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా? సింహం బోర్లో పడవేసిన, చెప్పాలి, సింహం బోర్లో పడవేసిన సింహములు. చదువుదామా దాని కింద 6వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవునికి స్తోత్రం చెప్దాం. రాత్రంతా సింహంలోనే ఉన్నాడంట దానియేలు. చూసారా? సింహములు పడేశారు రాత్రంతా. అందుకే పొద్దున్నే తెల్లవారుజామున వచ్చినట్ట రాజుకు చాలా ఇష్టం దానియేలు అంటే. వచ్చి దానియేలుతో అంటాడు, జీవం కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యం నువ్వు సేవించుతున్న దేవుడు అంటే నిత్యం నువ్వు సేవిస్తున్నావు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ దేవుడు నిన్ను రక్షించనా అంటే, రాజా చిరకాలం నువ్వు జీవించిన గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే కనుక రాత్రి వేళ దేవుడు తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళను మూయించెను. కనుక దానిలో ఎంత చక్కగా దేవుడు రాత్రి వేళ తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వారి నోళ్ళను ఏం చేశాడంట? మూయించాను. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఈ సందర్భాన్ని బట్టి ఆత్మదేవుడు నాకు తెలియచేస్తున్న ఒక విషయాన్ని. యోబు గ్రంథము, రండి, యోబు గ్రంథములో ఒక మాట సింహముల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఒక వ్యక్తి సింహం దగ్గరికి పోయి అడిగితే సింహాలు ఏం చెప్తాయంట? చదువుదాం ఇప్పుడు. రండి, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 12వ అధ్యాయం 7వ వచనం. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మన చూద్దాం. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగములంటే సింహాలే కదా, మృగ జంతువులు సింహాలు. కనుక మృగములను విచారించుము, అవి నీకు బోధ చేస్తాయి అంటున్నాడు. ఎట్లా బోధ చేస్తాయి? ఇప్పుడు దానియేలు సింహంలో పడేశారు కదా,
సింహములు రాత్రంతా కూడా మరి దానిలు తినకుండా అలాగే ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి సింహాల దగ్గర వెళ్ళి మనం పోయి అడిగితే, ఏం సింహాలు, మీరు మృగాలు కదా, దొరికిన దానివల్ల తినే స్వభావం ఇది, ఎందుకు తినలేదు? దానిలో రాత్రంతా మీ దగ్గర ఉన్నాడు అంటే, అప్పుడు సింహాలు మనకు బోధ చేస్తాయట. ఏమని? దేవుడు మాకు ఆజ్ఞాపించాడు తినొద్దని. మేము తింటామేమో అని మా నోరు కూడా మూసేసాడు. ఎట్లా తింటాము అంటే, సింహాలు దేవుని మాట వింటున్నాయి. హల్లెలూయా. సింహములు దేవునికి మాట వింటు, అవే సింహాలు బోధ చేస్తున్నాయి. మీకు తెలుదా? మేము దేవుని మాట వింటున్నాం. నువ్వెవరు నీకు తెలుసు అనే ఒక పుస్తకంలో నేను ఈ విషయాలు కోట్ చేశాను. అదేంటంటే, సృష్టి అవతంతా కూడా దేవుని మాట వింటుందంట. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, గాలి, వాతావరణం, వర్షం, ఎండం అంతా దేవుని మాట వింటదంట. వృక్షాలు కూడా దేవుని మాట వింటాయంట, పక్షులు దేవుని మాట వింటాయి, జంతువులు దేవుని మాట వింటాయి, జలచరాలు కూడా దేవుని మాట. జలచరములు దేవుని మాట అంటే, యువనాన్ని 3 రోజులు భద్రంగా దాచుకోలేదా తిమింగలం? కనుక అది కూడా దేవుని మాట విని, అంటే అన్ని దేవుని మాట వింటుంది. అంటే దేవుని మాట వినని వ్యక్తి ఎవరంటే మనుషుడు. దేవుని మాట వినని వ్యక్తి ఎవరు? సృష్టి యావత్తంతా దేవుని మాట వింటుంటే, దేవుని మాట వినని వ్యక్తి ఎవరు అంటే మనుష్యుడే. దానికి ఉదాహరణగా చూద్దండి, ఎస్ఐ గ్రంథంలో ఉన్న 1వ అధ్యాయమును మనం చూద్దాం. ఎస్ఐ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఎస్ఐ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతమని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎద్దుకు తెలుసంట తన యజమానుడు. పొలాల్లో ఎద్దులు తలువు తప్పిస్తే కరెక్ట్గా ఎక్కడికొస్తాయంట? యజమాని ఇంటికి వస్తాయి. గాడికి తెలుసంట తన యజమానుడు ఏమిటో, కానీ మనకు తెలియదంట అసలు. మన దేవుడు ఎవరు మనకి. రండి కింద దానికి ఏమంటాడు తెలిసిన రండి. ఎద్దు తన కామందు నెడుగును, గాడిద సొంతమని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. చూసారా? ఇప్పుడు చెప్పండి, దేవుని మాట వినని వాళ్ళు ఎవరు? జంతువుల, మనుషుల? మనుషులు మనమే. ఎద్దుకు తెలుసంట తన యజమానుడు, గాడికి తెలుసంట తన దొడ్డి ఏమిటో, కానీ ఈ జనులకు తెలివి లేదు, యోచింపరు వీళ్ళు అంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి. దినమునకు 3 సార్లు ప్రార్థించిన నేను సింహాలు ఏమి చేయలేదు, ఎంతో చక్కగా ఉన్నాడు దానియేలు. హల్లెలూయా. తర్వాత ఇంకో వ్యక్తిని, మరి దావీదు రాజు ఏమో 7 సార్లు దేవుని సన్నిధి గడిపాడు, దానియేలేమో 3 సార్లు గడిపాడు. ఇంకో వ్యక్తిని చూద్దాం, చూడండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 1-3 వచనాలు చదివితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఏమిటి తెలిసిన? 10వ అధ్యాయము చదువుదాం. 1-2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునిది భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుడు. ఎల్లప్పుడూ. శతాధిపతి ఒక ఎమ్మెల్యే పోస్ట్. ఎమ్మెల్యేలకు ఏమన్నా దేవుని సన్నిధిలో గడపడం రెస్ట్ ఉంటుందా? వాళ్ళకి ఏమన్నా సమయం ఉంటుందా? దొరకదు. కానీ ఎల్లప్పుడూ అని వ్రాయబడింది. అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట. చూసారా? ఎల్లప్పుడూ ఒక శతాధిపతి, ఒక అధికారి, ప్రజల అధికారి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంది. దావీదు రాజు దినములకు 7 సార్లు, దానియేలు దినానికి 3 సార్లు, కొర్నేలి మాత్రం చెప్పండి ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన. ఇలాంటి వారి ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తాడు. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థనలకు దేవుడు ఏం చేస్తాడు? అందుకే మనము విసుకోకుండా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జవాబునిస్తాడు. దావీదు రాజు దినానికి 7 సార్లు దేవుని స్తుతిస్తున్నందువలన ఇశ్రాయేలుకు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయడానికి ప్రభు సహాయం చేశారు. దానియేలు దినానికి 3 సార్లు దేవుని సన్నిధిలో గడుపుతున్న సింహములు పడేసిన సింహనాలు చేయకుండా దేవుడు వారిని కాపాడు. మరి కొర్నేలి జీవితం ఏంటి? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నందుకు ఒక గొప్ప దర్శనాన్ని, పరలోకములో ఉన్న దేవుని దూత ప్రత్యక్షమైంది. కొర్నేలిని ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం! ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న కొర్నేలి దగ్గరికి ఎవరు వచ్చినారంట? పరలోకము నుండి దేవుని దూత వచ్చి చెప్తూ ఉంది, కొర్నేలి
కొర్నేలి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, దేవుని సన్నిధిలో విసుక్కోకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చూసారా, దావీదు రాజు 7 సార్లు దినానికి, దానియేలు 3 సార్లు, కొర్నేలి ఎల్లప్పుడూ. ఈ ప్రార్థనకు జవాబు దొరికిందా లేదా చెప్పండి. అందుకే ప్రభు చెప్పాడు, మీరు విసుక్కోకుండా ప్రార్థన చేయండి. విసుకో కనుక దేవుని బిడ్డలారా, మనకు ప్రార్థన చాలా తక్కువ. పొద్దున్న లేస్తాను ఏదో పని వెళ్ళిపోతుండ, కానీ ఉదయాన్నే లేవగానే దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. మనం ఉదయం లేవగానే మోకరించి దేవుని ప్రభు రాత్రంతా మాకు కాపాడావు, సహాయం చేసావు నాయన, మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘాన్ని, మా సేవకులను జ్ఞాపకం చేసుకో, మా ప్రజలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసి, ప్రభా ఈరోజు పనికి వెళ్తున్నాం, సహాయం చేయండి. మళ్ళీ రాత్రి వచ్చిన వెంటనే అందరి కాలమొక్కలు కడుకొని, లేకుంటే స్నానాలు చేసుకొని, కుటుంబ సమేతంగా కూడుకొని, ఒక పాట పాడుకొని, బైబిల్ చదువుకొని, మంచిగా 2-3 వచనాలు బైబిల్ చదువుకొని, ఒక అధ్యాయం చదువుకొని, ప్రార్థన చేసుకొని భోజనం చేసి పడుకుంటే దేవుడు మన కుటుంబాలు గొప్ప కార్యం చేస్తాడు. ప్రతిరోజు రాత్రి తెల్లవారుజామున ఖచ్చితంగా మా ఇంట్లో ప్రార్థన ఉంటుంది. కుటుంబ ప్రార్థన చాలా అవసరం. ఒంటరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ సహవాస ప్రార్థన అనే ఆ మాటలు నేను అద్భుతమైన ఒక కుటుంబం అనే పుస్తకంలో నేను కోట్ చేశాను. కొర్నేలి జీవిత చరిత్రలో కూడా నేను కోట్ చేశాను. ఒక వ్యక్తి ఒంటరిగా చేసే ప్రార్థనకు దేవుడు ఎలాంటి జవాబునిస్తాడు, కుటుంబంగా చేసే ప్రార్థనకు దేవుడు ఎలా జవాబిస్తాడు, సంఘ సహవాసంలో ప్రార్థన చేసే వారికి దేవుడు ఎలాంటి జవాబునిస్తాడు అని